మన మధ్య మంచి వాక్య సందేశాన్ని అందించినటువంటి రోజెస్ ఇమ్మాన్యుయల్ గారికి మా సండే స్కూల్ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. తదుపరి యాక్షన్ నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయించుండగా కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ప్రకారం చేసి తన భార్యను మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయాలని కైసలాగస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమన్నా. నా భార్యని తెచ్చు కదా, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చు. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా, ఈసారికి మనం కాసుకోవడం బాగా ఉంటే గుడ్లు కూడా కాలేదురా. భయపడకుడి,
పిలుస్తాను, పద వెళ్దాం. దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్న ప్రయత్నం. హలో, ఈవినింగ్ మేనేజరా? నేను జోసఫ్ మాట్లాడుతున్నాను. అదే మా రూల్స్ బర్త్డేకి మేము ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, పనులు ఎక్కడ కాల్ చేశాను. డెకరేషన్ నేను ఫోటోస్ పంపాను కదా, సేమ్ అదే డెకరేషన్ కావాలి నాకు. కేక్ నేను ఏదైతే ఆర్డర్ వచ్చినా సేమ్ అదే కేకు. మా అబ్బాయికి అది బాగా నచ్చింది. ఫొటోస్లో మీరు అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. బయట కెమెరాస్ డ్రోన్స్ యూజ్ చేయండి. మా అబ్బాయి అన్నమంతా ఫోటోలు ఉండిపడేలా ఉండాలి. డబ్బుకి మీరు ఆలోచించకండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, కానీ ఫంక్షన్ మొత్తం రిచ్నెస్ కనబడాలి. ఎక్కడా తప్పు ఏమి జరగకుండా చూసుకోండి. ప్రతి విషయంలో కేర్ తీసుకోండి. సరే, నేను ఉంటా. ఇంతకీ వీడు ఎవడు స్కిట్ అంటున్నట్టు, ఇంతకీ వీడు ఎవడు డెకరేషన్ కేకు ఇవన్నీ అంటున్నారా? నా పేరు జోసఫ్. హైదరాబాద్లోనే #1 ప్లేస్ బ్యాంక్. కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతులు. నా భార్య పేరు శాంతి. నా ఆస్తికి వారసు నా ఏకైక కొడుకు రోలెక్స్. బాడీ కట్టే గురించి ఈరోజు నేను ఫోన్లో మాట్లాడింది. శాంతి, శాంతి వస్తున్నానండి, చెప్పండి. అదే రోలెక్స్ బర్త్డేకి మొత్తం అందరికి ఇన్విటేషన్స్ ఇవ్వమని ఇచ్చావా? అందరికీ చెప్పానండి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పానండి. ఎవరిని మర్చిపోలేదు కదా? మర్చిపోలేదండి. సరే, అయితే నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. సరే అండి, జాగ్రత్త. సరే, ఉంటా.
తెలుసు కదా మా ఆయన ఎంత రిచ్చో, మా రిచ్నెస్ అంతా కనపడాలని ఈ బర్త్డే సెలబ్రేషన్ చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నామే. రెడీ అవ్వడం గురించి నేను నీకు చెప్పక్కర్లేదనుకో, కానీ ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు నా బెస్ట్ కాబట్టి నేను నీకు కాల్ చేసి చెప్పినాను. సరే నేను చాలా బిజీగా ఉన్నాను, నువ్వు ఫాస్ట్గా మంచిగా రెడీ అవ్వి రావాలి. ఓకే బాయ్ ప్రైజీ.
పిల్లలకి కిందకి దింపాము, అందరినీ దింపాము. ఇక్కడ 3 మొక్కలు అది కనబట్టలేదు. కిందకి రాయ్. మమ్మీ డాడీ ఫాస్ట్గా రండి, ఫంక్షన్ టైం అవుతుంది. రండి కూర్చోండి. ఏం చేస్తారా నీ కోసం? చూడు ఎంతమంది వచ్చారా? నా కోసం వచ్చారా? అవునా, నీ కోసం కేక్ కట్ చేయడానికి వచ్చారా? నేను కేక్ కటింగా కూర్చో. రండి మాస్టర్ గారు, రండి కూర్చోండి. ఇప్పుడు మన అందరం కలిసి ఎట్లా పాడదాం? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఇప్పుడు మన అందరం కలిసి వాక్యం చదువుతాం. కీర్తన 65:11 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ దారుల సారం వదిలించుకున్నవి. ఇప్పుడు మన అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలయ, రోలెక్స్ ఆశీర్వదించండి, దీవించండి. రోలెక్స్ ఎదిగేటప్పుడు మీ మార్గంలో నడిపించండి. రోలెక్స్ సంవత్సరం అనే జీవన కిరీటించండి, మీకు వందనాలయ. సంవత్సరం జీవించి మీకు వందనాలయ. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి దీవించండి, ఆశీర్వదించండి. యేసు పేరు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కేక్ కట్టింది. అమ్మ శాంతి, జోసెఫ్ రండి. నాకేనా? నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఈ పనులు చాలా కూడా జరిగింది. మన ఫెస్టివల్ దగ్గరపోతుంది కదా, మన అందరూ సిద్ధపడాలి. మీ అందరూ సిద్ధపడి రావాలని నేను ఆశిస్తున్నాను, తెలియజేస్తున్నాను. సరే జోసెఫ్, శాంతి వెళ్తున్నాను. వావ్, క్రిస్మస్ వస్తుందండి కదా డాడీ. క్రిస్మస్ అంటే నాకు ఎంత ఇష్టమో. పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, స్వీట్లు చేస్తారు, ఇంకా ప్రతి ఒక్కరూ కార్లు పెడతారు, లైట్లు పెడతారు, ఇంకా కొత్త బట్టలు కొంటారు, ఇంట్లో అన్నీ కొత్తవి కొంటారు. ఇంకా అన్నీ పక్కన పెట్టి క్రిస్మస్ తాత వస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. మనం క్రిస్మస్ ఇంత బాగా చేసుకుంటాం కదా, అది క్రిస్మస్ అంటే ఏంటండి? లేదండి, కూర్చొని చెప్తాను. ఇప్పుడు నువ్వు పుట్టే కదా, ఈ బర్త్డే అలాగే సెలబ్రేట్ చేస్తామో, యేసుక్రీస్తు పుట్టినదినం కూడా అలాగే సెలబ్రేట్ చేస్తాం క్రిస్మస్ కింద. ఏంటండి, నా
పేరు లవంగం కాదు, నాకు ఎంత మంచి పేరు ఉంది, రోలెక్స్ అని. అలా పిలువు. మళ్ళీ లవంగం లవంగం అంటే నాని. నా పేరు లవంగం కాదు నాని, నాకు ఎంత మంచి పేరు ఉంది, రోలెక్స్ అని. అలా పిలువు. మళ్ళీ లవంగం లవంగం అంటే నాని. క్రిస్మస్ అంటే మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన పుట్టినరోజు మనం చేసుకోవడం అంతే. ఓ అవునా డాడీ, అవునా డాడీ. నా బర్త్డేకి ఇన్ని గిఫ్ట్లు వచ్చాయంటే జీజస్ బర్త్డేకి ఎన్ని గిఫ్ట్లు వస్తాయో. ప్రపంచం అంతా గిఫ్ట్లే. మనం కూడా జీజస్ గిఫ్ట్ ఇద్దాం డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. సరే డాడీ ఇద్దాం. జస్ట్ గిఫ్ట్ ఇద్దాం అన్నాడు, అది కూడా కాస్ట్లీ స్పెషల్ గిఫ్ట్ అన్నాడు. ఏమి ఇస్తే బాగుంటుంది? ఏమి ఇస్తాం? పోతే పోయింది, 10 lakhs పెట్టి మంచి వాచ్ కొంటారు. ఈ విషయం అర్జెంటుగా పాస్టర్ గారికి చెప్పాలి. హలో పాస్టర్ గారా? నేను జోసఫ్నండి. అదే పాస్టర్ గారు, క్రిస్మస్ వస్తుంది కదా, 10 lakhs పెట్టి వాచ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా పాస్టర్ గారు. అయ్యో బాబు, క్రిస్మస్ 10 lakhs పెట్టి వాచ్ కొంటావా? అయ్యో పాస్టర్ గారు, వాచ్ గిఫ్ట్ ఇస్తున్నారంటే మీకు కదండి, జీజస్కి. ఏంటి బాబు ఏంటి? జీజస్ వాచ్ గిఫ్ట్ ఇస్తావా? అసలు ఆయన పెట్టుకోవాలంటే వాచ్ చేస్తారు. ఎందుకంటే తెలుసుకోవాలి నీకు, ఆయన అరచేతిలో మనం చెప్పుకొని ఉంటారు. అంటే ఆయన చేసేదంతా నువ్వు ఊహించలేదు. అది కొంటే నీ వల్ల వదలే కానీ క్రిస్మస్కి రాబాబు చాలు. పాస్టర్ గారు వాచ్ గిఫ్ట్ ఇద్దామంటే సైజుది అంటారు. ఏ గిఫ్ట్ ఇద్దాం? అందరికన్నా కాస్ట్లీది అయి ఉండాలి. అందరికన్నా మంది హైలైట్ అవ్వాలి. అందరికన్నా వేసే మన గిఫ్టే మెచ్చుకోవాలి. అలాంటి గిఫ్ట్ ఏముందబ్బా? కార్ గిఫ్ట్ ఇద్దాం. ఏ కార్ ఇద్దాం? ఆడి కార్ గిఫ్ట్ ఇద్దాం. ఆడి కార్ ఏ కార్ మనకి ఎందుకు మన కార్ ఏ కార్ ఇస్తే బాగుంటుంది? జీసస్ ఫస్ట్ జే కదా, జే మీద ఏ కార్ ఉంది? జాగ్వార్ కార్ ఉంది. పోతే పోయింది, లెఫ్ట్ పెట్టి జాగ్వార్ కార్ కొడతాను. ఈ విషయం పాస్టర్ గారికి చెప్పాలి. హలో పాస్టర్ గారా? నేను జోసఫ్ అండి. అదే పాస్టర్ గారు, ఇందాక వాచ్ గిఫ్ట్ ఇస్తారంటే సైజ్ ఇది అన్నాడు కదా, ఈసారి 50 lakhs పెట్టి జాగ్వార్ కార్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాం పాస్టర్ గారు. ఏంటి బాబు ఏంటి? జీసస్ కార్ గిఫ్ట్ ఇస్తావా? అసలు ఆయన ఎక్కడైనా కార్ వేసాడు తెలిసే బాబు నీకు. వాక్యాలను చదివిస్తుంది. ఆకాశం అంటే సింహాసనం అని, భూమి ఆయన కాలిపోయింది అంటే నువ్వు ఆకాశం అంటే కాలిపోవాలి. అది నీ వల్ల అవ్వదు కానీ బాబు, ఫోన్ పెట్టు, క్రిస్మస్ చాలు. సరే పాస్టర్ గారు. పాస్టర్ గారు వాచ్ గిఫ్ట్ ఇద్దామంటే వద్దన్నారు, కార్ గిఫ్ట్ ఇద్దామంటే వద్దన్నారు. ఏ గిఫ్ట్ ఇద్దాం? శాంతి, శాంతి వస్తున్నానండి. ఎంతసేపు జీజస్ పేరిస్తావో ఏదో ఆలోచించాలని వేయి చెప్పవా? సరే అండి, నేను ఏదైతే ఆలోచించి జీజస్కి ఏం గిఫ్ట్ అవ్వాలో చెప్తానండి. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటికల్లా ఏదో చెప్పు. సరే అండి. సరే నేను వెళ్తున్నా, సాయంత్రం వస్తా. హలో ప్రైజీ. ఏం లేదు, నాకు ఒక చిన్న ఐడియా ఇస్తామని కాల్ చేశాను. అదేంటంటే మా ఆయన గారు ఈ క్రిస్మస్కి జీజస్కి గిఫ్ట్ ఇద్దామని అంటున్నారు. అయితే నేను చాలాసేపు ఆలోచించాను. నువ్వు గిఫ్ట్స్ కొనడంలో ది బెస్ట్ కదా, అందుకే నీకు కాల్ చేశాను. ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో నీకు కొంచెం చెప్తావా?
కదా అని. థ్యాంక్ యూ, మీరు చాలా హెల్ప్ చేసినందుకు. ఓకే బాయ్. ఓకే బాయ్ ప్రైజీ. శాంతి, జీజస్ కేక్లో ఆలోచించాలా? ఆలోచించానండి. మనం గోల్డ్నే జీజస్కి గిఫ్ట్గా ఇద్దామండి. సరే, అయితే ఈ విషయం పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. సరే అండి. హలో పాస్టర్ గారా? నేను జోసఫ్ అండి. చెప్పు బాబు. అదే పాస్టర్ గారు, కార్ గిఫ్ట్ ఇద్దామంటే వద్దన్నారు, వాచ్ గిఫ్ట్ ఇద్దామంటే వద్దన్నారు. ఇంకా విలువైనది ఏమైనా ఉందంటే బంగారం కదా, అందుకే బంగారం దేవుడికి గిఫ్ట్ కింద ఇద్దామనుకుంటున్నా పాస్టర్ గారు. ఏంటి బాబు, ఏంటి జీసస్కు గోల్డ్ గిఫ్ట్ ఇస్తావా? అవును పాస్టర్ గారు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు బంగారం బహుమతి కింద ఇచ్చారు కదా, అందుకే నేను కూడా బంగారం బహుమతి కింద ఇవ్వాలనుకుంటున్నాను. బాబు, అప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు వారు తమ రాజుగా భావించి ఘనత నిమిత్తముగా బంగారం బహుమతికి ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు వారికి బంగారమో లేదా నువ్వు ఇచ్చేటువంటి వాచో లేదా నువ్వు ఇచ్చినటువంటి కారు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది విరిగి కలిగినటువంటి మనసు. ఆ విరిగి కలిగినటువంటి మనసు ఎప్పుడైతే దేవుడికి బహుమతిగా ఇస్తామో అప్పుడే అది దేవుడికి ఇష్టమైన బహుమతిగా అవుతుంది. ఒక విషయం చెప్తాను బాబు, ప్రతి మనిషికి తన పుట్టినరోజు వేడుకల్లో అనేక మంది బహుమతులు ఇస్తారు. అయితే నువ్వు దేవుడిని జన్మదిన సందర్భంగా ఆయనకే బహుమతి ఇద్దామనుకున్నావు. ఆ ఆలోచనకి చాలా సంతోషం. కానీ ఆ బహుమతి ఈ లోక సంబంధమైనటువంటి బహుమతులు కాదు. కానీ మన మనస్సుని ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో అది మాత్రమే ఆయనకు సంతోషంగా స్వీకరిస్తారు. కాబట్టి ఈ క్రిస్మస్ను మనం దేవుని రక్షకునిగా భావించి క్రిస్మస్ చేసుకోవడం కాదు. కానీ మనం నిజమైన క్రిస్మస్ వేడుకను జరుపుకోవాలంటే మన మనస్సు అనే బహుమానాన్ని దేవుడికి బహుమతి ఇచ్చినప్పుడే అవుతుంది. దేవుడి జన్మదినం సందర్భంగా ఆయనకు మన మనస్సులో ఎప్పుడైతే స్థానం ఇస్తామో అప్పుడే మనం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోగలం. అర్థమైందా జోసెఫ్? అర్థమైంది పాస్టర్ గారు. ఇప్పటి వరకు జీజస్ ఏ గిఫ్ట్ అవ్వాలని ఆలోచించాలే తప్ప జీజస్ ఏ గిఫ్ట్ ఇష్టమో అని ఆలోచించలేకపోయాను, క్షమించండి. కానీ ఇక మీద నేను అలా ఉండదు పాస్టర్ గారు. నా హృదయాన్ని దేవుడికి ఇస్తాను. ఈ క్రిస్మస్ శుభదినాన నా హృదయంలోకి దేవుడిని ఆహ్వానిస్తాను. నేను కూడా నా జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటాను. ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. ఉంటాను. సరే పాస్టర్ గారు.